ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కృష్ణయ్యని కోరుకుంటున్నాను. డీప్ నెక్తో ఈ హెవీ పర్సనాలిటీ ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఈ బ్లౌజ్ సైజ్ ఎంత, అలాగే దేన్ని బట్టి మనం చెస్ట్ని బట్టియా లేదు అంటే నడుముని బట్టియా మనం కొలతలు తీసుకుంటున్నాము. ఇంకా ఈ డీప్ నెక్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా రావాలంటే మనం ఏ పద్ధతిలో కటింగ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ప్రతి ఒక్క పాయింట్ బిగినర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే చాలా పెద్ద సైజులు కట్ చేయడం రేరు, మనకి ఎక్కువగా రావు. సో వచ్చినప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవాలి. అలాగే ఎలాంటి మిస్టేక్ లేకుండా బిగినర్స్ స్టార్టింగ్లోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలంటే ఇలాంటి కటింగ్స్ చూసి మీరు నేర్చుకొని పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కనుక కొడితే తప్పకుండా మీకు వచ్చేస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ సైజు. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో హుక్ పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కనుక చూసుకుంటే ఎంతవరకు ఈ చంక నుండి ఈ చంక వరకు వచ్చిందో మనం చూసుకోవాలి. ఎంత వచ్చింది? 21 వచ్చింది. అంటే వెనకాల పార్ట్ 21 ఉంది, ముందు పార్ట్ ఉందా లేదా 21, అది కూడా ఒకసారి చూసేద్దాం. ముందు పార్ట్ని కూడా ఎలా చూసుకోవాలంటే ఈ హుక్ అయితే ఇలా పెట్టాం కదా, ఇక్కడ నుండి కొంచెం ఇలా మనం ఇలా సాగనీయకుండా ఇలా కరెక్ట్ నెక్కి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం ఒకసారి కొలుచుకుందాం. ఎంత ఉంది? ఇదిగోండి 10.5 ఉంది, అంటే 21 వచ్చింది. అంటే ఒక్క పార్ట్ 10.5, అంటే మొత్తం 42 ఇంచులు మనకు సైజ్ బ్లౌజ్. 42 ఇంచుల సైజ్కి మనకు నడుము ఎంత ఉంది ఒకసారి మనం కొలుచుకుందాం. పద్దెనిమిదిన్నర వచ్చిందండి. అంటే 37 ఇంచుల నడుము, 42 ఇంచులకు 37 ఇంచుల నడుము అయితే ఉంది. ఇప్పుడు 42 సైజు ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈజీ పద్ధతిలో నేనైతే మీకు చెప్తాను. చాలా మటుకు సబ్స్క్రైబర్స్ అడిగారు 42 సైజు చూపించండి అని. ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ఎంత నెక్ సైడ్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకుంటే వీళ్ళ ఆర్మ్ రౌండ్కి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేనైతే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు 42 సైజు ఒక్క పార్టు 10.5 ఉంది, 10.5 అనమాట. 37 మనకు వేస్ట్ ఉంది నడుము. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి 10 ఇంచెస్. ఇదిగోండి 10 పైన ఒక పాయింట్ మనకు ఆర్మ్ రౌండ్ ఉంది, అంటే మ్యాక్సిమం ఒక 10 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే తీసుకుందాం. హైట్ ఎంత ఉంది? 17 ఇంచెస్ ఉంది. 17 ఇంచెస్ దగ్గర మనం మార్క్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని 2 లైన్స్ అయితే తీసుకున్నాను, ఒకటి ఖర్చుకు ఒకటి కుట్టుకి. ఇక్కడ నెక్ సైడ్ కూడా ఈ విధంగా నెక్ సైడ్ తీసుకున్నాను. ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టి ఇది ఖర్చుకు కుట్టుకు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి. ఇది బిగ్ సైజ్ కదా, మనకు అస్సలు షోల్డర్ జారొద్దు. ఫ్రంట్ నెక్ ఈ విధంగా రౌండ్గా ఉండాలి. చూడండి ఎలా రౌండ్గా ఉంది, ఈ విధంగా రౌండ్గా ఉండాలి. అలాగే మనకు షోల్డర్ జారకూడదు. ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, 10 ఇంచెస్ మనకి రావాలంటే. అయితే ఇది 12 ఇంచుల నెక్, అంటే మనకి ఎలా ఉంది, ఇది డీప్గా ఉంది కానీ బ్రాడ్గా అయితే లేదు. చూడండి బ్రాడ్ అంటే ఈ విధంగా వస్తుంది కదా, అలా లేదు. మనం ఇలా వేసుకున్నప్పుడే కనబడుతుంది ఈ గ్యాప్ అనేది మనకు పెద్దగా ఉన్నప్పుడు. ఇది డీప్ నెక్ కానీ బ్రాడ్ నెక్ కాదు, ఇది డీప్గా ఉంటుంది, ఇలా డీప్ లోతుగా ఉంటుంది, వెడల్పుగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో ఇలాంటి నెక్స్ ఉన్నప్పుడు
ఎంత తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తో తీసుకుంటే ఇలా వేసుకొని మనం సెట్ చేసుకోవాలి. కానీ ఆది బ్లౌజ్ కాకుండా మనము నార్మల్గా 42 సైజ్ బ్లౌజ్కి ఎంతెంత తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి 10.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇదిగోండి 10.5. ఇది వచ్చేసి చెస్ట్. ఈ చెస్ట్ని ఈ విధంగా ఇలా కిందకి 2 లైన్స్ ఈ విధంగా ఖర్చుకి తీసుకున్నాను. అయితే 10.5 ఇక్కడ వచ్చింది. నడుము 37, అంటే ఇందులోనే మనకు నడుము వచ్చేస్తుంది. ఇక్కడ మనకు దాటిపోను కరెక్ట్గా ఇక్కడ వరకు మనకు నడుము వచ్చేస్తుంది. మనం నడుము కొలత కొలుచుకోకున్నా కానీ ప్రాబ్లం అనేది ఉండదు. చూడండి ఇక్కడ దాటి పెట్టినప్పుడు కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది, ప్లస్ ఖర్చు కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ కొలత తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసింది. ఎంత ఉంది నెక్ డౌన్? 12 ఇంచెస్ ఉంది మనకు. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మనం షోల్డర్కి స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. మనం ఇది డీప్గా ఉంది అంటే మనం కొంచెం పైకిగా ఉన్నప్పుడు మనం ఎక్కువ షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది 12 ఇంచెస్ ఉంది అంటే చాలా డీప్గా ఉంది. ఈ డీప్కి మనం ఎంత తీసుకోవాలి? 6 ఇంచెస్ నేను షోల్డర్ తీసుకున్నాను. చూడండి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నుండి కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అయితే నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, భుజం మీద ఎంత తీసుకోవాలి? ఇప్పుడు 3 ఇంచులు నెక్ సైడ్, 3 ఇంచులు భుజం. చూడండి ఇక్కడ ఇక్కడ అంటే మనం హాఫ్, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్. కొందరికి ఇది సన్నగా కావాలి అంటారు, కొందరికి ఇది వెడల్పు ఎక్కువగా ఉండాలి అని అంటారు. అలా కాకుండా వాళ్ళది ఎంత ఉందో అంత మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ ఖర్చు ఈ విధంగా. ఇదిగోండి ఇక్కడ నుండి 3 ఇంచులు ఉంది కదా, ఇక్కడ కూడా 3 ఇంచులు. ఎందుకంటే వాళ్ళు బ్రాడ్గా లేదు కాబట్టి మనకు ఈ డీప్ మట్టుకే ఉంది, బ్రాడ్గా లేదు కాబట్టి ఈ విధంగా మనం ఇలా నెక్ అయితే రౌండ్గా గీసుకోవాలి. 6 ఇంచెస్ ఇక్కడ షోల్డర్ తీసుకున్నాం, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా బ్రాడ్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి కూడా డౌన్కి 6 ఇంచెస్ వేసుకొని ఇక్కడ నుండి ఒక లైన్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. అయితే ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెసే తీసుకోవచ్చు. కానీ వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉంది? 10 ఇంచెస్, 10.1 ఉంది. మనకు వీళ్ళ చెస్ట్ ఎంత ఉంది? చెస్ట్ ఒక పార్ట్ ఎంత ఉంది? 10.5 ఉంది. అంటే మనకు కొంచెం తక్కువగా ఉంది. కరెక్ట్గా ఇంత ఉంటే మనం కరెక్ట్గా 6 ఇంచెస్ వేసుకుంటే 6.5 వేసుకుంటే సరిపోతుందేమో. నేను కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే హెవీ బ్లౌజెస్ ఎక్కువగా రావు కాబట్టి నేను కూడా మీ ముందే ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ 10 హెవీ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఎంత తీసుకోవాలి? ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుండి నేను 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 20 ఉంది, 20.12 ఉంది. 20.2 ఉన్నప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి, వాళ్ళ సైజు పెద్దది కాబట్టి మనం 6.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనకు 10.1 ఇంచ్ మనకు వస్తుందా ఆర్మ్ రౌండ్? ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే వస్తుంది అని మనం చూసుకుందాం. ఇక్కడ నుండి నేను కామన్గా అయితే ఇక్కడ బ్రాడ్గా ఉన్నప్పుడు తక్కువ ఆర్మ్ డౌన్ తీసుకొని ఇక్కడ పెంచుకుంటాను. కానీ ఇప్పుడు ఇది డీప్ ఉంది, ఈ డీప్ ఉన్నప్పుడు నేను ఇక్కడ 1 ఇంచే తీసుకుంటాను. కాబట్టి ఇక్కడ 1 ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా వేసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ తీసుకుందాం. ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనకు 10.1 అంటే కొంచెం మనం మార్జిన్లో అటు ఇటు చూసుకోవచ్చు, కాకపోతే 10 ఇంచెస్ కంపల్సరీ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. అందరూ అంటున్నారు ఖర్చుకి వదిలిపెట్టి కదక్క చూసుకోవాలి, మీరు ఎందుకు ఖర్చుతో సహా చూసుకుంటున్నారు
అని అంటారు. మనం ఖర్చు వదిలిపెట్టి చూసుకోవాలి అనుకుంటే మీరు యాక్చువల్గా మనం ఎలా చూసుకోవాలంటే చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. మనం ఆమ్ రౌండ్ గీసేటప్పుడు ఇదిగోండి, ఇది ఖర్చు, ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు నుండి మనం ఈ రౌండ్ తీసింది ఎక్కడి నుంచి, ఇక్కడ కట్ చేస్తున్నాం, రైట్, ఇక్కడ కట్ చేసుకుంటున్నాం ఈ రౌండ్. మనం కొలిచింది ఎక్కడ, ఇక్కడ వరకు కొలుచుకున్నాం మనం, అంటే ఈ కుట్టును కొలుచుకున్నాం. అంటే ఈ కుట్టును కొలుచుకున్నప్పుడు మనం ఇది కట్ ఇక్కడ నుంచి కట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ నుండే చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ నుండే చూపిస్తాను. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇదిగోండి, ఈ ఖర్చుకి అయితే తీసేసిన కదా, ఈ కుట్టు మనం కట్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో, ఏదైతే కట్ చేసుకుంటామో అక్కడ నుండే ఈ విధంగా నేను కొలుచుకుంటున్నా. ఇదిగోండి, చూసారు కదా ఎంత కరెక్ట్గా మనకు ఈ పాయింట్ అనేది వచ్చింది, చూడు. అయితే మనం ఇక్కడ నుండి కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ కాబట్టి ఇలా కొలుచుకున్నాను. ఇప్పుడు ఇది కుట్టుతోటి కొలుచుకోవాలి కదా, ఈ కుట్టుతోటి కొలుచుకున్నప్పుడు ఎలా కొలుచుకోవాలి మీకు చూపిస్తాను. ఇంత ఎడ్జ్ ఇక్కడ నుండి ఇది మార్జిన్కి వెళ్ళిపోయింది, రైట్, ఇక్కడ మార్జిన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి మనం ఈ విధంగా కొలుచుకోవాలి. అంటే మార్జిన్ ఎంత అయితే తీసేస్తున్నామో అంతవరకు తీసేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. నేను మార్జిన్తో ఎందుకు కొలుస్తున్నాను అంటే మనం కటింగ్ కాబట్టి, ఇది కుట్టడం కాబట్టి ఇక్కడ నుండి కొలుస్తున్నాను, అంతే తేడా. ఈ డౌట్ చాలా సబ్స్క్రైబర్స్కి అయితే వస్తుంది. సో మనం కుట్టుతో కొలుచుకున్నప్పుడు ఈ ఖర్చు తీసేసేయాలి. మనం ఈ ఖర్చు కొలుచుకున్నప్పుడు ఇక్కడ కటింగ్ తోని మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ కట్ చేస్తున్నాం కాబట్టి దీంతో పాటు మనము ఖర్చు కూడా చూసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఇలా, ఇది కుట్టు అన్నమాట. ఇలా ఈ కుట్టుతోటి మనం ఇక్కడ పైన తీసేసి కుట్టు ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఈ విధంగా చెక్ చేసుకొని మనకు కరెక్ట్గా వచ్చిందా 10 ఇంచెస్ లేదా 10.1 అని ఈ విధంగా చూసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది, 10.1 ఇంచ్. సో ఇలా మీరు గనక ఆమ్ రౌండ్, షోల్డరు, ఆమ్ డౌను ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒక్కసారికే గనక మీకు ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకో, ఇంకా మీరు బిగ్ టైలర్ అయిపోయినట్టే, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ దాటికి ఎంత మార్జిన్ తీసుకోవాలి, మనం కామన్గా 40 సైజ్ వరకు 4 ఇంచెస్ తీసుకుంటాం. 40 సైజ్ తర్వాత కొంచెం ఎక్కువ తీసుకున్నాం అంటే 4.25 ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి కూడా 4.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటే హైట్ను బట్టి మనకు దాట్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా, ఓకే. ఇలా దాట్ పెట్టేసుకోవాలి. ఈ దాటుని మనం ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ వరకు ఇలా అయితే మనం తీసుకుంటే ఇది ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అంత కిందికి డౌన్ కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్లేస్లో మార్కింగ్ ఇలా ఇలా మీకు చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో మీకు ఇలా ఫోల్డింగ్స్ అయితే రాకుండా ఉంటుంది, ఓకేనా. మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు క్లియర్గా మీ డౌట్కి నేను ఆన్సర్ అయితే చేస్తాను, ఓకేనా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్క్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా షోల్డర్ జారకుండా చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి మనం ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలి, అలాగే ఎంత డాట్ పాయింట్ తీసుకోవాలి, క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఈజీ టిప్స్తో మీకు కటింగ్ ఉంటుంది, అలాగే స్టిచ్చింగ్లో కూడా ఈజీ టిప్స్తో నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. తప్పకుండా వీడియోని చూడండి, ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని క్రాస్ కటింగ్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఇలా వేసుకుంటే క్రాస్ వస్తుంది, అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూపిస్తాను. చాలా మటుకు అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్, అక్క మాకు షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు, పట్టేసినట్టుగా ఉంటుంది అని అయితే చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి
అలాంటి వాళ్ళు మటుకు జాగ్రత్తగా చూసి కటింగ్ అయితే చేసుకోండి. షోల్డర్ జారుతుంది, మాకు నువ్వు 3 ఇంచెస్ మాకు బ్యాక్ సైడ్ తీసుకున్నారు, మాకు షోల్డర్ జారిపోతుంది అంటే ఫ్రంట్ సైడ్ ఎంత తక్కువ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ నెక్ సైడ్ ఎంత తక్కువ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ నెక్ అంతనే ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవాలా అనేది ఈ విషయం కూడా నేను చెప్తాను. ఒక్కసారి స్కిప్ చేయకుండా మన ఛానల్ చూడండి. పూర్తిగా వీడియోని చూస్తే మీకు ఈజీగా కటింగ్ అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా నేనైతే తీసుకున్నాను కదా. ఇలా తీసుకుంటే మనకు స్ట్రైట్ వచ్చింది. మనం కొంచెం ఈ విధంగా తీసుకుంటే మనకు క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఇలా క్రాస్ కటింగ్ అయితే మనం వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనకు ఈ పార్ట్లో క్రాస్ బెల్ట్ వస్తుంది, ఈ పార్ట్లో హ్యాండ్స్ అనేటివి వచ్చేస్తాయి. సో బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చుకైతే ఇలా తీసుకుందాము. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము, 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం. అంటే నెక్ సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాము కదా. అయితే నెక్ సైడ్ షోల్డర్ జారొద్దు, ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ జారొద్దు, నీట్గా రావాలి, మనకు పట్టేసినట్టుగా నెక్ రౌండ్గా ఇక్కడ రావాలి అనుకుంటే మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. అంటే 2.5 తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికని వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ తగ్గియకుండా ఇక్కడనే మనం తగ్గిస్తే, అంటే ఇక్కడ తగ్గించి మళ్ళీ ఇక్కడే ఉంచామనుకోండి, ఈ విడత అనేది పెద్దగా అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం తగ్గిస్తే మన షేప్ అనేది కొంచెం ఇలా ఎక్కువ క్రాస్ అనేది అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎక్కడైతే మనం నెక్ లైన్ గీసుకున్నామో ఆ లైన్కి ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకోవాలి. అలాగే ఈ చంక లైన్ ఉంటుంది కదా, ఈ చంక లైన్కి కూడా ఈ విధంగా ఒక లైన్ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనకు షేప్ ఎలా వచ్చింది, పర్ఫెక్ట్గా జారిపోకుండా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్కి మనం ఉక్సుల పట్టి లైన్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మనం ఖర్చుకి తీసేసి ఈ విధంగా మనం ఫస్ట్ లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి ఈ విధంగా మనం తీసుకోవాలి. మనం ఇలా రౌండ్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఈ లైన్ ఇక్కడ వరకు రావాలి. ఇలా వచ్చినప్పుడు చూడండి ఫోల్డింగ్స్, ఇలా వచ్చినప్పుడు చూడండి కొంచెం కిందికి జరగడము, అట్లాంటివి జరగకుండా నీట్గా మనం ఇక్కడ లైన్కి కరెక్ట్గా ఇక్కడ లైన్కి ఇది వచ్చేలాగా ఇలా సెట్ చేసుకున్నామే అనుకోండి, మీకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఇలా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ వచ్చింది. ఫ్రంట్ నెక్ తర్వాత మనం ఇక్కడ కరెక్ట్గా ఈ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ డాట్ మార్కింగ్ పెట్టేసుకుందాం ఈ విధంగా. అలాగే ఈ డాట్ హైట్ ఎక్కడుందో ఈ హైట్ని కూడా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఖర్చుకి ఉంది, ఇక్కడ ఖర్చుకి పెట్టేసుకుందాం. సో ఇక్కడ వరకు వచ్చింది డాట్ పాయింట్. ఇప్పుడు మనకు ఎంత ఉంటుంది అంటే 42 ఇంచుల వాళ్ళకి ఎంత చెస్ట్ పాయింట్ వస్తుంది, మనకు 12 ఇంచెస్ కానీ పావు తక్కువ 12 కానీ 12 ఇంచులు కానీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా 12 ఇంచులు. ఇక్కడ నుండి 4.5 దగ్గర మనం పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుండి 4.5, ఇక్కడ నుండి 12 ఇంచులు, 12 ఇంచులు ఇది కరెక్ట్గా మనకు పాయింట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ చెస్ట్ హెవీగా ఉందనుకోండి మనం 4 ఇంచెస్ దాటి పెట్టుకోవచ్చు. చెస్ట్ నార్మల్గా ఉంది అనుకోండి 3 ఇంచెస్ దాట్ మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చుకి తీసేసుకుంటే 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం ఇక్కడ నుంచి ఎంత ఉంది, 15.5 ఉంది. ఇక్కడ నుండి 15.5 ఉంది, ఇక్కడ వరకు 12, ఇక్కడ నుండి 1.5. అయితే మీకు కొందరికి అర్థం కావట్లేదు, నేను ఈ పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఈ పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నాను అనేది క్లియర్గా చెప్తాను. చూడండి, ఇక్కడ మనం ఖర్చు తీసేసాం అంటే ఈ పార్ట్లో చూడండి, ఈ పార్ట్లో ఇక్కడ మనం ఖర్చుకు తీసేసినాం అంటే ఈ విధంగా ఖర్చుకైతే తీసేసాం. తీసేసిన తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మనం ఒక మార్క్ చేసుకున్నాం. అంటే ఈ డాట్ నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకున్నాం. ఈ డాట్ ఎంత ఉంది, ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు కరెక్ట్గా ఈ మార్క్ చేసుకున్నాం. ఇది ఇంత ఈ విడత ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇక్కడ నుండి ఈ విడత చూసుకున్నాం. ఈ విడత ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విడుతు అండ్ ఇది డాట్ విడుతు. ఇలా గనక మీరు కరెక్ట్గా ఇక్కడ పాయింట్ వేసుకుంటే మీకు
షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎలా వేసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఇందులో నేను క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇప్పటి వరకు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనము ఇక్కడ 1.5 ఇక్కడ 1.5 తీసుకొని మనం ఇలా డాట్ మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఇది పర్ఫెక్ట్ డాట్ మార్కింగ్. ఇదిగోండి, ఇక్కడ మనం స్ట్రైట్గా గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకొని ఎక్కడైతే ఈ డాట్ కార్నర్ ఉందో అక్కడ నుండి ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఒక డాట్ అయితే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల డాట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా ఇది ఈ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డాట్ ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ సెంటర్కి చూసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ సెంటర్కి ఇక్కడ నుండి చూసుకోవాలి, ఇలా కాకుండా ఇలా చూసుకోవాలి. చూడండి, ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ నుంచి ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఈ రెండు ఇలా కొంచెం ఇలా పెడితే తేడా వస్తుంది. ఇలా పెడితే కరెక్ట్గా ఈ పార్ట్ ఎక్కడైతే రెండు కరెక్ట్గా ఉంటాయో ఆ ప్లేస్లో మనం ఈ డాట్ అయితే తీసుకోవాలి. ఓకే, ఈ రెండింటికి మిడిల్లో అంటే ఇక్కడ ఈ డాట్ అయితే వస్తుంది ఈ విధంగా. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇలా పైకి వేసుకొని ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు ఈ పార్ట్లో కొందరికి ఫోల్డింగ్స్ అనేటివి వస్తాయి. చూడండి, ఇగో ఈ పార్ట్లో ఫోల్డింగ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. ఆ పార్ట్ ఫోల్డింగ్స్ రాకుండా అలాగే మనకు ఇదిగోండి ఈ విధంగా అంటే ఇంత ఇలా డౌన్ ఉండకుండా మనం ఈ విధంగా తీసుకుంటే మనకు షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. నీట్గా వచ్చేస్తుంది. ఈ షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మనం గనక ఇక్కడ క్రాస్ తీసుకోలేదు, ఇక్కడ డాట్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ క్రాస్ బెల్ట్ ఎలా వస్తుందంటే షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డాట్ తీసుకున్నప్పుడు ఇలా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. అందుకే మనం ఈ డాట్ తీసుకున్నప్పుడు మనము ఈ విధంగా పట్టుకున్నప్పుడు ఇది సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇలా కిందికి వెళ్ళిపోయింది. ఓకే, ఈ విధంగా ఈ పార్ట్లో ముడతలు రాకుండా ఇక్కడ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఖర్చుకి తీసేసుకొని ఇక్కడ నుంచి పావు తక్కువ 10 ఇంచుల దగ్గర మనం ఈ మార్క్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఈ డాట్ మార్కింగ్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా పావు తక్కువ 10 దగ్గర మనం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో మనకు వచ్చేసింది. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం గనక ఇక్కడ కరెక్ట్గా ఈ ఖర్చు వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఖర్చు తక్కువగా వచ్చింది అనుకోండి, మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు ఈ నెక్ కూడా రౌండ్గా రావాలంటే ఇలా కొంచెం మనం ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా కిందికి వేసుకొని ఇక్కడ నుండి ఒక 1 పాయింట్ అంతా ఇలా కిందికి దించుకొని అలాగే ఈ లైన్కి మనం ఈ విధంగా లైన్ తీసుకుంటే ఈ ముడతలు అనేటివి రావు. ఇక్కడ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది మనకు. సో ఓవరాల్గా మనం షోల్డర్ జారొద్దంటే ఏం చేయాలి, చెస్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపించాను. షోల్డర్ జారొద్దు అంటే ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నప్పుడు మనకు బ్యాక్ 3 ఇంచెస్ ఫ్రంట్ 3 ఇంచెస్ ఉంది కాబట్టి మనం 2.5 తీసుకున్నాం, ఇక్కడ తక్కువ తీసుకున్నాం. అలాగే ఇటు సైడ్ కూడా ఇది జరిగేటట్టుగా చూసుకున్నాం. దీని వలన మనకు షోల్డర్ అనేది జారదు. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ డౌన్ చేసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనకు డౌన్ వచ్చేసింది. ఇక్కడ ఇంకా డౌన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా గీసుకొని చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా మనకు ఈ లైన్స్ లాగా ఇక్కడ లైన్స్ లాగా వచ్చేస్తుంది. సో ఇంకా డౌన్ మాత్రం చేయకూడదు. ఆల్రెడీ మనం 2 పాయింట్స్ అంతా దిగినాం కాబట్టి ఇంకా దిగకూడదు. బ్యాక్ పార్ట్కి దిగినాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి దిగాల్సిన అవసరం లేదు. ముందుకు తెచ్చుకోవాలి నెక్, అంతేకాని కిందికి మాత్రం దిగకూడదు. ఓకే, సో కటింగ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది కటింగ్? మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ని చూడండి. రీసెంట్గా నేను 28, 30
కట్టింగ్స్ కూడా హై నెక్ నుండి కింద వరకు కూడా, అంటే తక్కువ డీప్ నెక్ నుంచి హై నెక్ వరకు కూడా ఏ విధంగా కట్ చేశాను అనేది మీకు మెజర్మెంట్స్తో సహా చూపించాను. తప్పకుండా నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ చూడండి, చూసి ఈజీగా మీరు నేర్చుకోండి. ఇదిగోండి, వీళ్ళు హైట్ ఉంటారు కానీ కొంచెం చెస్ట్ అనేది తక్కువనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి హెవీ చెస్ట్ కాదు, నార్మల్ చెస్ట్ కాబట్టి ఈ విధంగా కట్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా మనం జాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు పార్ట్లకి ఇలా మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు 2 బ్లౌజెస్కి కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, మధ్యలో 3 ఇంచెస్ ఈ విధంగా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, మనకు ఇవి చాలా బిగ్ హ్యాండ్స్. సో మనకు 2 జాయింట్లతోటి మనం కట్ చేయాలి అనుకుంటే కొంచెం మార్జింగ్ అనేది ఇక్కడ సైడ్ ఎక్కువ తీసుకొని ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఇక్కడ మనం ఈ 2 జాయింట్లతోటే మనం ఈజీగా బ్లౌజ్ని కట్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ హ్యాండిల్ లెంత్ ఎంత ఉంది ఒకసారి చూద్దాము. 7.25 ఉంది. ఇక్కడ ఖర్చుకి తీసేసి 7.25 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చుకైతే తీసుకుందాము. ఇక్కడ లూజ్ ఎంత ఉంది, ఈ లూజ్ని ఈ విధంగా మనం తీసుకుందాం. అయినా కానీ మనకు తక్కువే వస్తుంది. కింద లూజ్ తక్కువ ఉన్నప్పుడు పైన లూజ్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం పెంచుకుందాము. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ లూజ్ తీసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 10 ఇంచెస్ ఆమ్ రౌండ్ ఉంది. 10 ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చేలాగా మనం ఖర్చుకైతే తీసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎంత గ్యాప్ తోటి అయితే మనం ఇలా తీసుకున్నామో అంటే 8.5 వచ్చింది. ఇక్కడ నుండి కూడా 8.5 దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని స్ట్రైట్ లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మనకు 4.42 సైజు కాబట్టి ఇక్కడ నుండి 4.2 దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి 4.2 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకు 40 సైజ్ ఉందనుకోండి 4 పాయింట్సే తీసుకోవాలి. 38 సైజ్ ఉందనుకోండి 3.8 తీసుకోవాలి. ఈ డౌన్ కరెక్ట్గా ఇంత తీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా చంక కింద ముడతలు రాకుండా, వెనకాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నేను చాలా బ్లౌజ్కి పెట్టి చూసిన తర్వాతనే మీకైతే చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుండి 10 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా కొంచెం ఇలా క్రాస్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా చేసుకుంటే మనకు
ఈ ఖర్చు అనేది వచ్చింది, ఇక్కడ కింద కూడా కరెక్ట్ గా వచ్చింది, అలాగే ఇక్కడ కూడా మనకు 10 ఇంచెస్ దగ్గర వచ్చేసింది. ఈ విధంగా మనం ఇలా చేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఈ రెండిటికి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండిటికి మిడిల్లో ఒక 1/4 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ అంటే మనకి ఎక్కడి నుండి వస్తుంది డౌను, ఇక్కడ నుండి మనం ఈ విధంగా డౌన్ తీసుకోవాలి ఇలా. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో 1/2 ఇంచ్ తీసుకోవాలి, అంటే ఇలా. ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకోవాలి, అంటే ఇలా. సో ఈ విధంగా మనం ఇలా చేసుకొని ఇలా గనక ఖర్చుకి తీసుకుంటే బిగినర్స్ చాలా ఈజీగా మనకు హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుంటారు. తప్పకుండా చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కువగా చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను తక్కువగా చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి కనీసం ఈ విధంగా. ఇప్పుడు మనకు ఇక్కడ ఇవి జాయింట్స్ కావాలి. ఈ జాయింట్స్ కోసం మనం ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ జాయింట్స్ ని ఇలా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ వరకు మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు జాయింట్స్ వచ్చేసినాయి, మనకు ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి, అండ్ కరెక్ట్ పార్ట్లో మనకు ఈ డౌన్ కటింగ్ కూడా ఉంది. ఇలా ఇదండి 42 సైజు హ్యాండ్స్ కటింగ్ అండ్ బ్లౌజ్ కటింగ్. ఎవరికైనా అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా నేను మీకోసం మళ్ళీ అర్థం అయ్యేలాగా చూపిస్తాను. చూడండి, ఈ కచ్చిక, ఈ కచ్చిక, ఈ కచ్చిక, ఈ 3 కచ్చికలు ఒక్కలాగానే ఉన్నాయి. అండ్ ఇది కూడా స్ట్రైట్గా మనకు ఈ విధంగా కుట్టొచ్చేస్తుంది. చాలా ఈజీ పద్ధతి అండి. ఇలా గనక కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇలాంటి వీడియోతోటి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. జై శ్రీకృష్ణ అందరికీ.